ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనము ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను మనం ఒకసారి చూద్దాం. కుజ బుధులు ఇద్దరూ కలిసి 12 రాశుల వారికి కూడా మిథున రాశిలో ఉంటారు. గురు రవులు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశి, శుక్రుడు కన్యారాశి, అదేవిధంగా శని వక్రించి మనకి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహ స్థితిగతుల వల్ల 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి విడిగా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటిది మనం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటి శని జరుగుతుందని అందరికీ తెలిసి ఇది ఫస్ట్ పాయింట్. మరి ఈ ఆదాయాలు ఏమన్నా పెరుగుతాయండి అంటే గత వారం కంటే కూడా ఈ వారము అధికంగా పెరుగుతాయి. పరిశీలించుకోవాల్సి మీరు మీ సోదరులను కూడా పరిశీలించండి. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఆదాయాలు కూడా పెరుగుతాయి, డెవలప్మెంట్ ఉంటాయి. అయితే మీకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి అన్నమాట. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ గురు రవి గ్రహాల ప్రభావాల వలన మీకు ఏమవుతుందంటే ఆర్థిక ఇబ్బందులు, కొంచెం పనులు లేటుగా అవడము ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. బంగారం షాపులు, తర్వాత ఈ యొక్క పాలు నీళ్ళ వ్యాపారాలు మంచిగా కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ వీళ్ళు పెట్టుకోవచ్చు. డెఫినెట్గా లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రాజెక్ట్స్ రావడం జరుగుతాయి. అదేవిధంగా ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉద్యోగాలు అనేటటువంటివి వస్తాయి. అలాగే ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజుల్లో మీరు కొన్ని పెట్టుకున్నారు కదా, అలాంటివి షేర్స్, స్టాక్ ఎక్స్చేంజులు ఇవి కొంచెం డౌన్ అవ్వడానికి అధికమైనటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీ మేనమామలతో విరోధము, చిన్నపిల్లలతో విరోధము ఇలాంటి కన్నా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే అపనిందలు మీకు ఎక్కువ పడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలతో గొడవలు మీరు పెట్టుకోవద్దు. ఎవరిని కూడా స్త్రీల జోలికి వెళ్ళొద్దు. స్త్రీలని కొంచెం చనువుగా ఉండొద్దు. తప్పకుండా కూడా మీకు మీ అత్తగారులతో, భార్యలతో, కాస్త ఇతర స్త్రీలతో కాస్త మనస్పర్ధలు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఎక్కువగా ఆలోచించడము అనేటటువంటిది మీరు చేస్తారన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి నూతన వస్త్రాలు అనేటటువంటివి మీకు కొనుక్కునేటటువంటి అవకాశాలు వస్తాయి. కొత్త బంగారము ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనికి ప్రార్థనలు చేసుకోండి. ఇంట్లో పూజలు, శని స్తోత్రాలు, దశరథుడు చేసినటువంటి శని స్తోత్రం చేసుకోండి చక్కగా. అలాగే శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. బాబానాం కేవలం అనేటటువంటి మహామంత్రం, శివుడి మంత్రం ఇది. బం బం బాబాలాగా బం బం బాబా అని కానీ, బాబానాం కేవలం అని కానీ మంత్ర జపం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఆదాయంలో విపరీతమైన ఆదాయం, ఆ తర్వాత విపరీతమైనటువంటి చెడ్డ పేరు కూడా ఈ వారంలో వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి స్త్రీల వలన. అలాగే ఇప్పుడు చూడండి, మొన్న ఐపీఎస్ ట్రైనీ అతను చక్కగా జాబ్ కానిస్టేబుల్ నుంచి స్థాయి నుంచి ఐపీఎస్ అయ్యాడు. మరి తోటి ఐపీఎస్ ట్రైనీ లేడీ ఆఫీసర్తో వ్యవహారం పెట్టుకున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఆవిడ కేసు ఫైల్ చేసింది ఆవిడని బెదిరించినందుకు. అంటే ఇప్పుడు గ్రహాలు ఉన్నాయా లేవా చెప్పండి, అతనికి తెలియదా? అతని చేతిలో ఆపుకోవచ్చు కదా, అది ఇంపాసిబుల్. సస్పెండ్ అయిపోయాడు. అంటే గ్రహాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహము మీకు
డిప్రెషన్ని తీసుకొస్తుంది. అలాగే అనేకమైనటువంటి ఒంటరితనాన్ని ఫీలింగ్స్ని తీసుకొస్తుంది. అండ్ శుక్రుడు పంచమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి చక్కటి లాభాలు మీకు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఆడపిల్లల స్త్రీ సంతానం అనేటటువంటిది మీకు కలగడం జరుగుతుంది. అలాగే వజ్రాల వ్యాపారంలో చేసేటటువంటి వాళ్ళందరూ కూడా చాలా సక్సెస్ అవుతారు. హోటళ్ళు వ్యాపారాలు, ఇవన్నీ బట్టల వ్యాపారాలు, ఇవన్నీ కూడా. అలాగే రాశివారందరూ కూడా దూర ప్రయాణాలు వెళ్ళడము, మీ పిల్లలకి వేరే వేరే దూరంగా కాలేజీల్లో సీట్లు రావడము, వాటి కోసం మీరు వాళ్ళని చేర్పించడం కోసం మీరు చాలా దూరం ఊర్లలో వెళ్ళి హాస్టల్లో వేసి, ఇవన్నీ కూడా శ్రమతో కూడినటువంటి పనులు అన్నమాట. అధిక ధన వ్యయము ఉంటుంది. అయితే మానసిక తృప్తి అనేటటువంటిది కొంచెం మీకు వస్తుంది. మనకి ఏదో ఒకటి సాధించాంలే అనేటటువంటిది. అదేవిధంగా ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఇనప వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. ఒకటి కేతు జపం చేసుకోండి, పరిహారాలు, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు యొక్క ఉలవలతో అన్నదానం చేయండి. అలాగే గణపతికి చక్కగా గరిక గడ్డితో ఆరాధన చేసుకోండి. ఓం గణేశాయ నమః అంటూ ఇంట్లోనే చేసుకోండి. అలాగే గణపతికి చక్కగా దాన ధర్మాలు, పేదవారికి గణపతి పేరు మీద అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి బుధుడితో పాటు మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు. అందువల్ల మానసిక అశాంతి అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది. చెడ్డవాళ్ళతో మీరు అస్సలు తిరగొద్దు, మిమ్మల్ని విమర్శించేటటువంటి వాళ్ళతో. అలా చేయడం వల్ల మీకు నైతిక ధైర్యం అనేటటువంటిది కోల్పోవడం జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా చక్కగా ధనస్థానంలో రవులు ఇద్దరు వచ్చారు. బ్రహ్మాండమైనటువంటి ఆదాయం సంపాదిస్తారు. అలాగే ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు రాణించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే విదేశాలకు వెళ్తారు. ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో మీకు ఆ యోగాలు ఉన్నటువంటి వాళ్ళు. అలాగే అత్తగారుల నుంచి, ఆడబడుచుల నుంచి కొంత సహకారం, ఇతర స్త్రీల నుంచి సహకారం అనేటటువంటిది మీకు లభించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క భాగ్యములో ఉన్నటువంటి మిథున రాశి వారికి రాహువు మీకు పితృదేవతల యొక్క ఆరోగ్యాలని, వాళ్ళ యొక్క అనుగ్రహాలని మీకు ఇస్తుంది. మీ తండ్రి అనారోగ్యం నుంచి మీకు విముక్తులు అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పరిహారాలు ఏం చేసుకోవాలి? ఇది మనకి ఈ యొక్క శని రాజ్యస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి రాహు జపం చేసుకోండి, శని జపం చేసుకోండి. రాహు స్తోత్రాలు చదవండి, శని స్తోత్రాలు చదవండి. ఒక జమ్మి చెట్టుని మీరు ఇంట్లో పెంచుకోండి, దొరకకపోతే రావి చెట్టును పెంచుకోండి. అలాగే ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా కొంచెం పనులన్నీ కూడా లేటుగా అవుతున్నప్పటికీ కూడా మీకు పనులు అయితే మాత్రం పూర్తిగా కంప్లీట్గా అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆర్థికంగా కొంత మీరు నిలదొక్కుంటారు, ఇన్కమ్స్ పెరుగుతాయి. అలాగే స్త్రీలతో మీకు యుద్ధాలు జరుగుతాయి, అనవసరమైనటువంటి గొడవల్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. మీ ప్రమేయం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా అవతల వాళ్ళు మీతో గొడవలకు వస్తారు కాబట్టి వాళ్ళతో తక్కువగా మాట్లాడడం అనేటటువంటిది చేయమని మేము చెప్పాం, కానీ మీరు చేయలేదు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి విపరీతమైనటువంటి మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. వ్యయములో ఉన్నటువంటి కుజ బుధ గ్రహాల ప్రభావం వలన కాళ్ళ నొప్పులు, ఒబిసిటీ ఇవన్నీ కూడా వస్తాయి. మత్తు బాగా పట్టి హాస్టల్స్లో పడుకోవడము, మరి ఎవరైనా లేపితేనే కానీ లేవలేనటువంటి పరిస్థితి మీకు వస్తుంది. అందువల్ల మీ ఆంటీస్ని, అంకుల్స్ని లేపమని మీరు ఫోన్ల ద్వారా అడుగుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఫైనల్ ఇయర్లో వచ్చారమ్మా మీరంతా. ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చినటువంటి వాళ్ళు అధికంగా చదవాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతారమ్మా. తర్వాత ఎంటెక్ సీట్లు, ఐఐటీలో సీట్లు అవన్నీ తర్వాత చూసుకుందాం, ముందు మామూలు ఎగ్జామ్సే ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఈ విద్యార్థులందరూ కూడా కొత్త ప్లేస్మెంట్స్ కోసం చాలామంది అప్లై చేసుకుంటున్నారు. మీరు చక్కగా మీకు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది.
రైతులు టమాటాలు పండిస్తారు కానీ రేటు రాదు. మిర్చి వేయాలని చూస్తారు కానీ వేయచ్చా వేయకూడదా అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని కానీ ఆ అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టుని తెచ్చుకొని మీ ఇంట్లో పెంచుకోవాలి. తులసి చెట్టును పూజ చేసినట్టుగా దాని చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి, కుండీలో వేసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కేతు విపరీతమైనటువంటి కోపాన్ని మీకు తెచ్చిపెడుతుంది. అలసట లేకుండా తిరుగుతూనే ఉంటారు. డ్రైవింగ్ ఇండియాలో ఉన్నా ఫారెన్లో ఉన్నా. మీ పిల్లల కోసం మీరు హాస్పిటల్ చుట్టూ తిరగడం, కాలేజీల చుట్టూ తిరగడం, అమెరికాలో అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు దీంతో బిజీ అయిపోతారు. ఆదాయాలు బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు కానీ పక్కన వాళ్ళకి చెప్పరు. ఇదివరకు దాన ధర్మాలు చేసేవారు, ఇప్పుడు దాన ధర్మాల్లో మర్చిపోతున్నారు. అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు ఏం చేస్తున్నారండి, మీకు పనులన్నీ లేటుగా అవుతున్నాయి. వితండవాదాలు చేస్తున్నారు. జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో చేయాల్సిన పని చేయకుండా అన్నెసరీ వాళ్ళతో మాట్లాడటము, అన్నెసరీ డిస్కషన్స్ పెట్టుకోవడము, దీంతో మీ టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఈ రాశి వారికి అందరికీ కూడా శుక్రుడు ధనస్థానంలో ఈ వారంలో ఉంటాడు చక్కగా. అందువలన అద్భుతంగా మీరు పనులు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ధన ఆదాయాలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. స్త్రీలకి, తర్వాత మీ అత్తగారులకి, మీ ఆడపడుచులకి మీరు డబ్బులు పంపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. వాళ్ళ నుంచి మినిమం ప్రశంసలు అనేటటువంటివి ఆశిస్తారు, మినిమం అప్రిషియేషన్. వ్యాపారాల్లో బట్టల వ్యాపారాలు, కిరాణా వ్యాపారాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇంకేముంటాయి వ్యాపారాలు చెప్పండి. ఆ రకంగా ఈ యొక్క ఫ్యాక్టరీలు రన్ చేసేవారు, వెల్డింగ్ షాపులు, వీళ్ళు అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు వీళ్ళు తీయడం అనేటటువంటివి జరుగుతుంది. ఎంత తీసినా ఎంత చేసినా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కాస్త తక్కువగా ఉంటుంది. కబుర్లు చెప్పాలని చూస్తారు అందరికీ, కానీ కబుర్లు చెప్పడం వల్ల సమస్యలు వస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మీకు గురుగ్రహం గుర్తు చేస్తూ ఉంటుంది. పరిహారాలు చక్కగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ అన్ని రకాల రంగులు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని కానీ మీరు ఇంట్లో ఉండి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మేడి చెట్టుని మీ ఇంట్లో పెంచండి, మేడి చెట్టుకు నీళ్లు పోస్తూ చేస్తున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య కోట్లాట్లు ఆపేశారు, కలిసిపోయారు. భార్యగా తెలియకుండా భార్య ఆస్తిని అమ్మేశాడు భర్త. తన తల్లిదండ్రులకి ఇచ్చేశాడు, కొంత జలసాలు చేశాడు చుట్టాలతో, మిగతా కొంత భార్య అడిగేసరికి తెచ్చిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా కలిసిపోవడం అనేటటువంటివి జరిగినాయి. ఈ వారం కూడా భార్యాభర్తలంతా విదేశాలకు వెళ్ళడము, విదేశాల్లో చక్కగా వేసాలు ఇవన్నీ కూడా పాస్ అవ్వడము, రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు అంతా నీరసంగా ఉండడము, ఏదో అసహనంగా ఉండడము ఇలా ఉంటాయి. కానీ పనులన్నీ కూడా చకాచకా సకాలంలో పూర్తి చేస్తారు. రాహు కుంభరాశిలో ఉండి మీకు శత్రువులపై ఆధిపత్యాన్ని కలగజేస్తాడు. రోగ బాధలు, రుణ బాధలు ఇవన్నీ కూడా తొలగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది బాగా. అదేవిధంగా ఈ యొక్క రాశివారి వ్యవసాయంలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది చేస్తారు. మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది. అయితే మీకు అందరికీ కూడా కొన్ని పిప్పళ్ళు, నొప్పులు వస్తాయి.
పళ్ళు పీకించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆర్థో అరిథ్రైటిస్ అనేటటువంటి రోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. మోకాళ్ళలో ఇంజెక్షన్స్ చేయించుకుని ధన ఖర్చు అవుతుంది. అలాగే ఈ రాశి వారందరూ కూడా మీకు విదేశాలకు వెళ్ళాలని తెగ ప్రయత్నాలు చేస్తారు. కొంతమందికి సఫలం అవడానికి అవకాశాలు ఉంటాయి. అమెరికా వస్తేనే తప్ప నేను కాపరానికి రాను అనేటటువంటి మహిళలు కూడా ఉన్నారు, భర్తలు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నావు కదా చాలే అనేటటువంటి సంతృప్తిని భర్త ఎక్స్పెక్ట్ చేస్తాడు, కానీ అది ఉండదు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి పరిహారం ఏమిటంటే ఈ డిస్సాటిస్ఫాక్షన్కి అంతటికీ కూడా కారణం శని. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టును కానీ జమ్మ చెట్టును కానీ మీ ఇంట్లో వేసుకొని పెంచాలి. తులసి చెట్టుకు ప్రార్థన చేసినట్టుగా పూజలు చేసినట్టుగా చేయాలి. ఆ చెట్ల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి. శుభమస్తు. తులారాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా షష్ఠస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల శత్రుపీడ మీకు పోతుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇనుము ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశి వారి ఆ లక్కీ నెంబర్ 6 ఈ వారము. తర్వాత పింక్ కలర్ వస్త్రాలను ధరిస్తే మంచిది. దిక్కు ఆగ్నేయ దిక్కుగా మీరు ప్రయాణం చేసినట్లయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా రాహు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మీకు పిల్లలు సంతాన విషయంలో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు మీరు అనుకున్నటువంటి కోర్సులు సాధించలేకపోవడం, లేకపోతే ఇంకా బాగా చదువుంటే బాగుండును అని అనిపించడం కొంతవరకు కొంతమందికి జరుగుతూ ఉంటుంది. పిల్లల నుంచి ఏదో రకంగా మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఈ రాశి వారికి కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు అనేటటువంటివి మీరు చక్కగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. స్త్రీల వలన లాభము, అలాగే అపరాలు, ధాన్యాలు, బట్టల వ్యాపారాలు, కూరగాయల వ్యాపారాల వల్ల బ్రహ్మాండంగా మీకు పరిస్థితి ఉంటుంది. లాభాలు బాటలో నడుస్తారు. ఈ యొక్క కుజ బుధులు ఇద్దరూ కూడా మిథున రాశిలో ఉన్న కారణంగా మొఖాల నొప్పులు మీకు పోతాయి. పరిహారాలు చేసుకోవాల్సింది రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మేడి చెట్టుని మీ ఇంట్లో వేసుకోండి. మేడి చెట్టును పూజించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. తులసి చెట్టు మేడి చెట్టుకి కలిపి ప్రదక్షిణాలు చేసుకోండి. శుభమస్తు. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా గురుడు కొంచెం బలపడ్డాడు. గురు రబలిద్దరూ కూడా మరి కర్కాటక రాశిలో ఉన్నారు. మీరు కోరుకున్న కాలేజీల్లో మీకు సీట్లు రాకపోయినప్పటికీ కూడా కొంత ఎక్కడో ఒక చోట కొంత సంతృప్తి అనేటటువంటిది ఉంది. ఎక్కడో ఒక చోట వచ్చిందిలే అని అన్నెసరీ తలపోట్లు ఈ వృశ్చిక రాశి వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే తల్లిదండ్రులకు దూరంగా లేదా భార్యాభర్తల దూరంగా మీరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మీకు లభిస్తుంది. అలాగే ఈ శుక్రుడు లాభంలో ఉన్న కారణంగా భార్య వల్ల, అత్తగారుల వల్ల మీకు కలిసి వస్తుంది. మీకు ఇస్తానన్నటువంటి డబ్బులు కానీ, పెళ్లి టైంలో ఇస్తానన్నటువంటి కానుకలు కానీ అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకి పనులు కూడా వర్క్ విషయంలో దగ్గరికి వచ్చేసరికి ఎంత టెన్షన్ ఉన్నప్పటికీ కూడా చాలా చాకచక్యంగా మీరు పూర్తి చేసుకోవడం జరుగుతాయి. కాకపోతే కొన్ని పనులు కొంచెం స్పీడ్గా జరగలేదనేటటువంటి అసంతృప్తి మీకు ఉంటుంది. అర్ధాష్టమ రాహు, పంచమ శనిగ్రహ ప్రభావాల వలన మెంటల్ టెన్షన్ అనేటటువంటిది అధికంగా ఉంటుంది. అలాగే పిల్లల నుంచి అనేకమైనటువంటి ఉపద్రవాలు రావడము, మనశ్శాంతి లోపాలు కలగడము, ఇవన్నీ కూడా ఉంటాయి. పరిహారాలు ఈ యొక్క రాహుముఖి, ఈ యొక్క శనికి జపాలు చేసుకోవాలా. అలాగే రాహుకి పూజలు, రాహు స్తోత్రాలు చదువుకోండి, శని స్తోత్రాలు చదవండి.
దుర్గాదేవి, బెజవాడ కనకదుర్గాదేవి తల్లి దర్శనం చేసుకోండి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పూజలు చేసుకోండి, ఇంట్లోనే కుంకుమార్చన చేసుకోవడం దుర్గాయై నమః అంటూ. అలాగే చక్కగా జమ్మి చెట్టుని మీరు ఇంట్లో వేసుకొని ఆ జమ్మి చెట్టుకి తులసి చెట్టుకి పూజ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనస్సు రాశి. ఈ రాశి వారికి అందరికీ కూడా రాహు వలన ఎక్కడికో వెళ్ళిపోతారు. మీ సోదరులు డెవలప్మెంట్, మీరు చేసేటటువంటి వ్యాపారాల్లో తెగ లాభాలు సంపాదిస్తారు. ఊహల్లో విహరించే మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా ఉండడం జరుగుతుంది. కాకపోతే శని వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా మీకు పనులు కొంచెం లేటుగా అవడము ఇలాంటివి ఉంటాయి. ఏదో ఒక రకమైన అడ్డంకులు అనేటటువంటి మీ లైఫ్లో ప్రతి విషయంలో కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా కోజ బుధులు ఇద్దరూ కూడా మరి మిథున రాశిలో ఉన్నారు. దానివల్ల మీ భార్యకి మీకు కాస్త గొడవలు జరగడము, జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో కాస్త వితండ బాధాలు చేసుకోవడము, ఇలాంటి వాటికి అవకాశం అధికంగా ఉంది. ఇక గురు రవులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో ఉన్న కారణంగా మీకు చాలా చక్కటి జ్ఞానము మీకు వస్తుంది. అప్పులు బాగా వస్తాయి. పనులన్నీ కూడా తిరిగితే తప్ప అవ్వవు. అయినప్పటికీ కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలు మేము అప్పు చేసి వ్యాపారాలు పెట్టామండి, కానీ ఇంకా దానికి తగిన రాబడి రావడం లేదు అనేటటువంటి వాదన మీ వాదనకు చాలా కరెక్ట్. అలాగే ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి లాభాలు కానీ పర్మిషన్స్ కానీ ఇవన్నీ కాస్త లేటుగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు, లాభాల బాటలో వెళ్తారు. పరిహారాలు వచ్చేసరికి అర్ధాష్టమ శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మన మహాకాళి అమ్మవారు లేదా తారా అమ్మవారి యొక్క జపం చేసుకోండి, అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోండి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ రాశి వారికి అందరికీ కూడా కాస్త భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ నెవర్ ఎండింగ్ అనమాట ఈ రాశి వారికి. అలాగే భార్యాభర్తలు వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఒక చోటకి రావడానికి అవకాశాలు ఉంటాయి, ట్రాన్స్ఫర్స్. అంటే కోర్టు గొడవలు మరి వెంటనే కోర్టులో వేసేసుకోవడం ఈజీ, కొట్టేసుకొని జుట్టు పట్టేసుకొని, కానీ కోర్టు తీర్పు అంత ఈజీగా ఇవ్వరు కదా, అందుకోసం పెండింగ్. భార్యాభర్తలు ట్రాన్స్ఫర్లు ఉన్నాయనుకో, అవి ఈజీ, వచ్చేస్తారు ఒక చోటకి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. తర్వాత గొడవలు బ్రహ్మాండంగా పెట్టుకుంటారు అందరితో. అయితే ఈ యొక్క రాహు, మీరు కాదు పెట్టుకునేది, రాహు సాగిచ్చేస్తాడు కూడా. చాలామందిని వాక్స్థానంలో ఉన్నాడు, కఠినంగా మాట్లాడతారు. అలాగే ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీ సోదరులు, మీ సిస్టర్స్ అందరూ కూడా వాళ్ళు మంచి డెవలప్మెంట్ అయిపోతారు, మీకు మంచి కోఆపరేషన్ ఇస్తారు. ఆ తర్వాత చక్కగా మీ ఇళ్ళ చుట్టూ అస్తమాను పార్టీలకు వచ్చేస్తారు, కానీ మిమ్మల్ని మాత్రం వాళ్ళ పార్టీలకు పిలవరు. మీకు బట్టలు పెట్టరు, వాళ్ళు మీరు పెట్టాలి. కానీ విచిత్రంగా ఈ వారంలో వాళ్ళు కూడా కొంత డబ్బులు మీకు ఖర్చు పెడతారన్నమాట. అది గొప్ప సాటిస్ఫాక్షన్. తాజ్మహల్ని కొనేసినంత సాటిస్ఫాక్షన్ మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో కేతు ఉన్నాడు కదా, మరి డిప్రెషన్ రావాలి కదా. సూసైడ్లు చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు నిరాశ వల్ల, డిప్రెషన్ల వల్ల. మరి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావంలో మీ భార్య మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటుంది, మీరేమో ఆ భార్యను తిడతారు అస్తమానం. ఆవిడ మీరు చచ్చిపోకుండా సూసైడ్ చేసుకోకుండా కాపాడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క గురు రవులు ఇద్దరు కూడా మంచి థాట్స్ని మీకు ఇస్తాయి, మంచి బుద్ధుల్ని మీకు ఇస్తారు. తర్వాత దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకోవడం, ధార్మికమైనటువంటి విషయాలు వినడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఇక పరిహారాలు, మరి మనకి అష్టమ కేతు నడుస్తున్నాడు కదా,
మరి ఆయన పాసిఫై చేసుకోవాలి కదా. గణపతికి ఆరాధన చేయండి, కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత ఈ యొక్క ఆవుపేట రంగు కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని కానీ మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అలాగే ఈ యొక్క గణపతికి చక్కగా ఉన్న కుడుములను వండి పెట్టండి. అవన్నీ పేదవారికి పంచండి. మీరే అన్నీ తినేకండి, ఏదో కొంచెం మీరు తినండి. ఎప్పుడు త్యాగం ఉండాలి, సాక్రిఫైస్, ఇతరులకు పెట్టే స్వభావం పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి ఇవేళ చేయడం వల్ల మీరు జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా ఎల్నెట్సన్ జరుగుతోంది. వితండవాదాలు చేస్తారు, అపనిందలు పడతాయి మీ పేరు మీద. అలాగే మీరు తీర్థయాత్రలు చేసుకుంటారు చక్కగా బ్రహ్మాండంగా. మత సంస్థలు, ఆర్ఫనేజెస్, ఆశ్రమాలు ఇలాంటివన్నీ కూడా తిరుగుతారు. వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి ఇంకా మాకు ఇంప్రూవ్మెంట్ లేదు అనేటటువంటి అసంతృప్తి మీలో ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త ప్రాజెక్ట్స్, కొత్త ఫ్యాక్టరీస్ లేకపోతే వ్యాపారాలు పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ వెంటనే మీ భార్య మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం వల్ల మీకు వెంటనే పాపం డౌన్ అయిపోతుంది. దానికి మీరేం చేస్తారు? దాన్నే శని వెనక్కి లాగడం అంటారు. అంతేగాని శని డైరెక్ట్ రాడు. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల అందరినీ అనుమానించడము, అందరితోనూ వాదనలు చేయడము ఇలాంటివన్నీ చేస్తారు. అయితే ఈ యొక్క కేతుగ్రహం ఉండడం వల్ల సింహరాశిలో మీ భార్య పట్ల మీరు కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడము, హాస్పిటల్కి తీసుకెళ్ళడము, ఆమె గురించి, ఆమె ఆరోగ్యం గురించి మీరు భయపడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అయితే ఈ యొక్క శుక్రుడు మనకి ఈ వారం అంతా కూడా కన్యా రాశిలో ఉన్నాడు. ఆ కారణంగా ఏమవుతుందో తెలుసా? భార్యతో యుద్ధాలు, అత్తగారులతో యుద్ధాలు, ఆడవాళ్ళతో యుద్ధాలు జరుగుతాయి. ఏమండి మేము అప్పుల బాధతోనే కొట్టుకుంటున్నామండి, దాంతోనే బిజీగా ఉన్నాం, ఇంకా ఆడవాళ్ళతో ఎక్కడ ఫైటింగ్లు చేస్తామండి, లేకపోతే ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తామండి అంటే కుదరదు. వెళ్తారు మీరు. ఆ శుక్రుడు ఆయన చేస్తాడంతే, దాని రిజల్ట్ గొడవలు గ్యారంటీ. ఆడవాళ్ళతో తిట్లు వస్తాయి జాగ్రత్త అంటే మీరు వెళ్ళి బంధువులే కదా, స్నేహితులే కదా అని వాళ్ళతో మామూలుగా వెళ్ళి జోకులు వేస్తారు కదా, ఎగిరెగిరి తంతారు. ఆ విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. ఆడవాళ్ళతో అష్టమలో ఉన్నటువంటి శుక్రుడు వచ్చేసాడు, జాగ్రత్త. పరిహారాలు, శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు ఈ యొక్క బొబ్బర్ని, తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని కానీ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఆ యొక్క రావి చెట్టును తెచ్చుకొని మీ ఇంట్లో పెంచుకోవాలి, లేదా మేడి చెట్టుని ఇంట్లో పెంచుకోవాలా. వజ్ర కరూరు అనేటటువంటి ఊరు వెళ్ళి అక్కడ వజ్రాల మీద ఊరు ఉంటుంది, అక్కడికి వెళ్ళి జపం చేసుకోవాలి, మహాలక్ష్మి జపం. శుభమస్తు. మీనరాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. శని వక్రించున్నాడు. ఏలినాటి శనిలో మీరు ఇల్లు కొంటారు, నమ్ముతారా మీరు? మరి కొనడం గ్యారంటీ. డబ్బులు వాళ్ళమ్మా ఉత్తి శని వెళ్ళిపోయి మీనరాశిలోకి వచ్చేసాడండి, డబ్బులు లేకుండా ఏమన్నా గురుగారు మీరు చెప్పారండి ఇల్లు కొంటారని, కొనలేదండి అని ఫోన్లు చేస్తే తాగేసి రాత్రి 10 గంటలకి నో తోలు తీసేస్తాం. డబ్బులు ముందు దాచుకోవాలి, ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ఎవరిస్తారు? ఆ గురుడు ఇస్తాడు. ఆ గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడనమాట. కాబట్టి పంచమంలో ఉన్నటువంటి ఆ గురుడు డబ్బుతో పాటు మీకు సంతానాన్ని కూడా ఇస్తాడు. ఎవరికైతే గతంలో పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉన్నారో ఎన్నో సంవత్సరాలుగా, అటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి, మగ సంతానం అది కూడా. అలాగే ఈ యొక్క భార్య మీకు ఎంత కోఆపరేషన్ ఇస్తుందంటే అంత కోఆపరేషన్ ఇస్తారు. పాపం మీరు ఆవిడని తిడతారు. మీకు ఏలినట్సన్ కదా, జస్ట్ మీకు ఏంటంటే ఏలినట్సన్లో రెవల్యూషన్ ఉంటుంది, ఎవరో వాళ్ళని తిట్టాలనిపిస్తూ ఉంటుంది. భార్య తేరగా ఉంది, భార్యను తిడతారు, కానీ ఆవిడ పాపం ఎంతో చక్కగా చేసి పెడతా ఉంటుంది. కాబట్టి ఆవిడ వల్ల మీరు పైకి వస్తారు ఈ వారంలో. అట్లా తిట్టడం వల్ల గురుదోషం, భార్యాదోషం ఇవన్నీ వచ్చేసి మీకు
మీ మీ తల్లిదండ్రుల మీద పడిపోద్ది అనమాట. అది అంటే మీ అమ్మగారు సిక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జాగ్రత్తగా ఈ రాశి వారికి అంతా కూడా పొరుగురులు వెళ్ళేటటువంటి స్థానచలనం ఉంది. ఇప్పుడు ఉద్యోగం కోసం మీరు ఈ వారం వెళ్ళిపోతారు, చూసుకోండి. కావలిస్తే ఇళ్ళు మారతారు కొంతమంది, చాలామంది. అలాగే భార్యతో కలిసి తీర్థయాత్రలు వెళ్తారు, తర్వాత తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఖర్చు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. పాత ఉద్యోగాలు రిజైన్ చేసేస్తారు, కొత్త ఉద్యోగాలు బ్రహ్మాండంగా మంచి ప్యాకేజ్ 30 లక్షల ప్యాకేజ్తో వస్తుంది. ఇండియాలోనే లేనటువంటి ప్యాకేజ్ అని చెప్పి మీరు గర్వపడతారు. అయితే మీరు సంతానాన్ని ఆపేసుకోవాలా అని చెప్పి నిరోధులు ఇతర ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్స్ట్రుమెంట్స్ పరికరాల వల్ల ఆపుకోవాలని ఉంటారు. లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ ఏం కుదరావు. గురుడు పంచమంలోకి వచ్చేసాడు, మీకు సంతానం కలుగుద్ది. ఏమండి మా అత్తగారు మా మామగారు వద్దంటున్నారండి, మేము ముందు సెటిల్ అవ్వాలి. నో, జాబ్ వస్తుందండి. ఇప్పుడు ఇన్ని రోజులు రాక మరి పిల్లలు ఉంటే ఎన్ని అడ్డంకులు ఉన్నా మీకు సంతానం కలుగుతుంది. ఇది శుభవార్త. మీకు పరిహారాలు, ఏలినాటి శని కాదు జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క అమ్మవారు మహాకాళి అమ్మవారి యొక్క సాధన చేసుకోండి, లేదా తారా అమ్మవారి యొక్క సాధన చేయండి, మంత్రజపం చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.